చెప్పిందంటే అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైతి వచనే వచ అని వేదం చెప్పింది. పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గానికి వెళ్ళే దారి లేదు అని చెప్పింది. మన భారతదేశంలో ఆ విషయాలు చాలామందికి అర్థం కాలేదు. వాళ్ళేమనుకున్నారంటే ఓహో పుత్రుడు లేకపోతే గతి లేదా. ఇంకో చోట ఏమని చెప్పిండంటే పున్నాంనో హి నరకత్రాయిత ఇతిపుత్ర కుమార అని చెప్పాడు. పున్నామ నరకము నుండి తప్పించువాడు ఇతిపుత్రుడై కుమారుడై ఉంటాడని చెప్పింది. కుమారుడంటే కుమ్ అంటే పాపము, హరుడు అంటే పరిహరించువాడు. కుమారుడు అని అంటే పాపం పరిహరించువాడు అని అర్థం. నీ కడుపులో పుట్టినోని నా కడుపులో పుట్టినోని కుమారుడు అని పిలవద్దు, తప్పది. కుమారుడు అనే మనం ఈజీగా పిలుస్తాం కానీ పిలవద్దు అలాగా. కుమారుడు అంటే పాపమును పరిహరించువాడు అని అర్థం. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే యెషయా 9:6లో మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను. 2వ కీర్తన 12లో కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేనిచో ఆయనకు కోపం వస్తుంది. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది చాలామందికి అర్థం కాక ఏమనుకున్నారంటే అయితే మాకొక్క కొడుకన్న పుట్టాలి, ఒక్క కొడుకన్న పుట్టాలని భారతదేశంలో అర్థమై బిడ్డ పుడితే మంచిది కాదని, కొడుకే పుట్టాలని. ఇక్కడున్న కొడుకులను అడగండి వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చేసి పెట్టిరో. కొడుకే పుట్టాలి, కొడుకే పుట్టాలి, ఈ కొడుకు సల్లగుండా. ఈ కొడుకు పుట్టాలని గర్భంలోనే పిల్లల్ని చంపే తల్లిదండ్రులు కొంతమంది కదా, అబార్షన్లు చేయించుకుంటే కొంతమంది. చాలా బాధాకరమైన విషయం. నా సమస్య ఒకటి ఉందండి, మీకు చెప్పనా? మన కడుపులో పుట్టిన కొడుకు నరకాన్ని తప్పిస్తాడా తెప్పిస్తాడా? తెప్పిస్తాడు, తప్పియాడు. మన కడుపులో పుట్టిన కొడుకు నరకాన్ని తప్పిస్తే మనకి ఈ బాధ ఎక్కడదండి? వేదం తప్పు చెప్పలే. ఒక కొడుకు పుడతాడు ఈ లోకంలో, ఆయన నరకాన్ని తప్పిస్తాడు. ఒక కొడుకు పుడతాడు, అందరి నరకాన్ని తప్పిస్తాడని చెప్తే అది మన కడుపులో పుట్టిన కొడుకు అని మనం అనుకుంటున్నాం. మన కడుపులో పుట్టిన కొడుకు కాదు. సర్వలోకానికి ఒక కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పాపములను పరిహరించాడు ఆయన. అందుకోసం యేసు ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. ఆయన సర్వలోక రక్షకుడు. ఆయన అంతే, నమ్మితే చాలు. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి, ఇంత గొప్ప బలిచ్చిన దేవుణ్ణి నా కొరకు ఎవరు ఏం చేయలేదండి, కానీ యేసుక్రీస్తు ప్రాణమే పెట్టాడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఏం చేశారో తెలుసా అండి? ఒక కులానికి మతానికి కట్టేసినాం.